ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. సాగర్ నర్మద దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నర్మదని పొగుడుతూ మాట్లాడతాడు. అప్పుడు నర్మద అసలేంటి, నువ్వేంటి మెలికలు తిరుగుతూ మాట్లాడుతున్నావు, స్ట్రేట్గా మాట్లాడు అనేసి అంటుంది. అప్పుడు సాగర్ స్ట్రేట్గా నిలబడలేకపోతాడు. అప్పుడు నర్మద గుర్తుపడుతుంది. అంటే నువ్వు డ్రింక్ చేసి వచ్చావా అనేసి అంటుంది. అప్పుడు సాగర్, అవును నర్మద, ఈరోజు మామయ్య వాళ్ళందరూ నన్ను డ్రింక్ చేయమని ఫోర్స్ చేశారు, అందుకే తాగాను, సారీ నర్మద అనేసి అంటాడు. అప్పుడు నర్మద సరేలే అనేసి అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉండి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. తర్వాత ధీరజ్ ప్రేమ దగ్గరికి వస్తాడు. వచ్చి చూసేసరికి రూమ్లో తన డ్రెస్ కనిపిస్తుంది. అప్పుడు ధీరజ్ తన ప్రేమ డ్రెస్తో మాట్లాడుతుండగానే ప్రేమ సడన్గా వస్తుంది లోపలికి. వచ్చిన తర్వాత ధీరజ్ ప్రేమను చూస్తాడు. చూసి ప్రేమ అనేసి తనతో మాట్లాడతాడు. ప్రేమను కోపంలో చాలా బాగుంటావు, అయినా నువ్వు మాత్రం కోపం ఉన్నప్పుడు బాగా తిడతావు, నన్ను తిట్టినప్పుడు కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు, అయినా మీ ఫ్యామిలీ మొత్తం అందరినీ తిట్టేవాళ్ళే మా ఫ్యామిలీ వాళ్ళని అనేసి వాళ్ళ ఫ్యామిలీ మీద కోపంగా మాట్లాడతాడు. తర్వాత ధీరజ్ మెలికలు తిరుగుతూ కింద పడుతూ లేస్తూ ఉంటాడు. అప్పుడు ప్రేమ ఏంట్రా ధీరజ్ అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ మీద కోపం తెచ్చుకుంటుంది ప్రేమని కోపంలో చూసినప్పుడు ధీరజ్, కోపంలో కూడా చాలా బాగున్నావు ప్రేమ, నువ్వు పొట్టి ప్రేమ అనేసి పొట్టిదానా అంటాడు. అప్పుడు ప్రేమకి కోపం వస్తుంది. అప్పుడు ప్రేమని ధీరజ్, నువ్వు కోపంలో కూడా ముద్దొస్తున్నావు అనేసి తనకి ముద్దు పెడతాడు. పెట్టినప్పుడు ప్రేమ షాక్ అయిపోతుంది. అసలు ధీరజ్ నాకు ముద్దు పెట్టడం ఏంటి అనేసి షాక్ అయిపోతుంది. అప్పుడు ధీరజ్ ప్రేమతో డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. అప్పుడు ప్రేమ కూడా డ్యాన్స్ వేస్తుంది. తర్వాత వల్లి ఆ చలిలో ప్రేమ ఇచ్చిన బట్టలు పిండడానికి కూర్చుంటుంది. కొన్ని బట్టలు పిండుతుంది. తర్వాత ప్రేమ ధీరజ్ డాన్స్ వేస్తుంటే, అలాగే సాగర్ నర్మద డాన్స్ వేస్తుంటే చూసి నేను కూడా మా బావతో డ్యాన్స్ వేస్తానని తన బెడ్రూమ్లోకి వెళ్తుంది. అప్పుడు చందు అమూల్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు, టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళి బా అనేసి అంటుంది. అప్పుడు చందు, నాకు అమూల్య గుర్తొస్తుంది, అమూల్య అసలు విశ్వతో ఎందుకు మాట్లాడుతుంది, నాకు చాలా కోపంగా ఉన్నాను నేను అనేసి అంటుంది. అప్పుడు వల్లికి కోపం వస్తుంది. కోపం వచ్చి, అసలు భార్య ఇంత ప్రేమగా భర్త దగ్గరికి వస్తేనేమో నువ్వేమో అమూల్య గురించి ఆలోచిస్తావా, అందరేమో చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనేసి బయటికి వస్తుంది. బయటికి వచ్చేసరికి ధీరజ్ ప్రేమ డ్యాన్స్ వేస్తారు. అలాగే సాగర్ నర్మద డ్యాన్స్ వేస్తారు. అలాగే అమూల్య కూడా విశ్వతో ఫోన్ మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తిరుపతి కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వల్లికి కోపం వస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తుంటే నా భర్త మాత్రం బెడ్రూమ్లో కూర్చొని ఏదో టెన్షన్ పడుతూ ఉంటాడు అనేసి కోపంగా ఉంటుంది. తర్వాత వల్లికి కోపం వస్తూ ఉంటుంది. నా భర్త మాత్రం రావట్లేడు, ఒక ముద్దు లేదు ముచ్చట్లేదు అనేసి కోపంగా ఉంటుంది. తర్వాత తెల్లారిన తర్వాత చందు వాళ్ళ ఇంటి బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు అమూల్య విశ్వతో ఎందుకు మాట్లాడుతుంది అనేసి కోపంగా ఉంటాడు. అప్పుడే అమూల్య బయటకు వచ్చి, అమ్మ నేను కాలేజ్కి వెళ్తున్నా, టిఫిన్ పెట్టు అనేసి గట్టిగా అరుస్తుంది. విశ్వకు వినపడాలని వినపడిందా అనేసి మళ్ళీ అంటుంది, నేను కాలేజ్కి వెళ్తున్నాను, నువ్వు టిఫిన్ పెట్టావా అమ్మ అనేసి అంటూ ఉంటే చందు పక్క నుంచి చూస్తూ ఉంటాడు. అంటే అమూల్య విశ్వకు వినపడాలని గట్టిగా అరుస్తుంది అనేసి చందు అనుకుంటాడు. అప్పుడు బుజ్జమ్మ, వినపడిందిలే, అమూల్య ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావు అంటుంది. అప్పుడు చందుకి కోపం వస్తూ ఉంటుంది. తర్వాత చందు ఇంట్లోకి వెళ్ళి అమ్మ నాన్న ఉన్నాడా అనేసి బుజ్జమ్మని అడుగుతాడు. అప్పుడు బుజ్జమ్మ లేడు, ఇప్పుడే వాకింగ్ వెళ్ళాడని చెప్తుంది. అప్పుడు బుజ్జమ్మ, నువ్వెందుకురా పెద్దోడ టెన్షన్ పడుతున్నావు, నిన్న కూడా ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నావు, ఏంటిదిరా అనేసి అడుగుతుంది. అప్పుడు చందు ఏం లేదమ్మా అంటాడు. తర్వాత రామరాజు అలాగే తిరుపతి ఇద్దరు ఇంట్లోకి వస్తారు. అప్పుడే చందు కూడా బయటికి వస్తూ ఉంటాడు. రామరాజును చందు చూస్తాడు.